ఫస్ట్ టైం రాయలసీమ చరిత్రకారుడి బ్యాక్గ్రాఫ్లో విజయ్ దేవరకొండ. రౌడీ బాయ్ ఇప్పటి వరకు చేసింది ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. నిజంగానే సప్తభూమి ఆధారంగా వస్తే మాత్రం రణబాలి మరో ట్రిపుల్ ఆర్, మరో బాహుబలి. జయమ్మ క్యారెక్టర్తో రష్మిక విజయ్ మరో బ్లాక్ బస్టర్ పక్కా. ఇంతకీ సప్తభూమి నవల ఎందుకంత ఫేమస్ అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యూత్ ఐకాన్గా టాలీవుడ్లో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నటువంటి హీరో విజయ్ దేవరకొండ కెరీర్ ప్రజెంట్ ఒడిదుడుకు మధ్య సాగుతుంది. అయితే పెళ్లి చూపులతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గీత గోవిందంతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ తన న్యాచురల్ యాక్టింగ్తో పాటు యూత్ను ఆకట్టుకునే ఇమేజ్ను తెచ్చుకున్నాడు. అయితే లేటెస్ట్ టైంలో విజయ్ నుంచి వచ్చినటువంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో సక్సెస్ సాధించకపోవడం ఫ్యాన్స్లో కొంత నిరాశనైతే కలిగిస్తుంది. అయినప్పటికీ విజయ్ మాత్రం కొత్త కథలు, విభిన్న బ్యాక్గ్రాఫ్లతో కూడా సినిమాలు చేస్తూ తన కెరీర్ను మళ్ళీ ట్రాక్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ 14వ సినిమాగా రాబోతున్న VD14 ప్రాజెక్టుపై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. టాక్సీవాలా, శ్యామ్ సింగ్ రాయ్ వంటి విభిన్న సినిమాలతో డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్ విజయ్ను ఇప్పటి వరకు ఎప్పుడు చూడని పవర్ఫుల్ అవతారంలో చూపించి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. అంతేకాదు, మమ్మీ ఫేమ్ హాలీవుడ్ యాక్టర్ ఆర్నాల్డ్ వోండ్లో ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్పై పాన్ ఇండియా స్థాయిలో కూడా ఇంట్రెస్ట్ నెలకొంది. అయితే ఈ మూవీకి రణబాలి అనేటువంటి టైటిల్ ఫిక్స్ చేసినట్లు మేకర్స్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అందుకు సంబంధించి అదిరిపోయే గ్లిమ్స్ని వదిలి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించినటువంటి మరో ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇది ప్రముఖ రచయిత బండి నారాయణ స్వామి రచించిన రాయలసీమ చారిత్రక నవల సప్తభూమి ఆధారంగా రాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. 2017లో ప్రచురితమైనటువంటి సప్తభూమి నవల 18వ శతాబ్దం రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా అనంతపురం వంటి కరువు ప్రాంతాల్లో జరిగిన సామాజిక, రాజకీయ పరిమాణాలను హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించింది. ఆ కాలంలో అధికారంలో ఉన్నటువంటి హాండేరాజుల పాలన, పాలెగాల దౌర్జన్యాలు, దళిత బహుజన వర్గాల జీవన పోరాటాలు, సామాజిక అంతరాలు ఈ నవలలో ప్రధానంగా ప్రతిఫలిస్తాయి. అయితే ఈ అద్భుతమైనటువంటి రచనకు 2019లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం విశేషం. సప్తభూమిలోని క్యారెక్టర్స్ అన్నీ ఒక్కొక్కటి బలమైనటువంటి ఎమోషన్స్తో పాఠకుల మనసులో నిలిచిపోతాయి. ఇమ్మడమ్మ, కోడనీలడు విషాద ప్రేమ కథ కథానాయకుడిగా నిలిచే బిల్లే ఎల్లప్పుడూ వీరగాథ నవలకి ప్రాణంగా నిలుస్తాయి. అయితే ఇలాంటి బలమైనటువంటి సాహిత్యాన్ని సినిమాటిక్ రూపంలోకి తీసుకొస్తే రణబాలి ఒక శక్తివంతమైనటువంటి హిస్టారికల్ డ్రామాగా మారే అవకాశం ఉందని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సింది. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుత కెరీర్ విషయానికి వస్తే, ఖుషితో మంచి విజయం అందుకున్న తర్వాత విజయ్ చేసినటువంటి ది ఫ్యామిలీ స్టార్ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అలాగే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చినటువంటి కింగ్డమ్ కూడా ఆడియన్స్ను మెప్పించలేకపోయింది. ప్రజెంట్ రౌడీ బాయ్ రవికిరణ్ కోలా డైరెక్షన్లో కూడా రౌడీ జనార్దన అనేటువంటి మరో యాక్షన్ డ్రామాలో యాక్ట్ చేస్తున్నాడు. ఫ్యాన్స్ మాత్రం విజయ్ తిరిగి పెళ్లి చూపులు అండ్ గీతా గోవిందం లాంటి సింపుల్ ఎమోషనల్ కథల వైపు రావాలని కూడా కోరుకుంటుంటే, విజయ్ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపే మాస్ హిస్టారికల్ యాక్షన్ కథలపై దృష్టి పెట్టినట్లు కూడా కనిపిస్తుంది. అయితే ఈ ప్రయత్నాల్లో రణబాలి నిజంగా సప్తభూమి ఆధారంగా తెరకెక్కితే అది విజయ్ దేవరకొండ కెరీర్లో ఒక మైల్ స్టోన్గా నిలిచే అవకాశాలు ఉన్నాయని కూడా సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సో ఇప్పటి వరకు కూడా విజయ్ చేసినటువంటి సినిమాలన్నీ కూడా మాస్ లేదు. కాకపోతే డెఫినెట్గా డియర్ కామ్రేడ్, దాని తర్వాత వచ్చినటువంటి అర్జున్ రెడ్డి ఇలాంటి ఒక కమర్షియల్ సినిమాలు చేశారు. కానీ డెఫినెట్గా హిస్టారికల్ బ్యాక్గ్రాఫ్లో చేసినటువంటి సినిమాలు చాలా చాలా తక్కువ. లేటెస్ట్గా వచ్చినటువంటి కింగ్డమ్ చేశాడు, బట్ కింగ్డమ్ అంత ఇంపాక్ట్ చూపించలేదు. ఆ సబ్జెక్ట్ కూడా పార్ట్ 2లో ఉంటుందని కూడా గౌతమ్ తిన్నూరి అలా వదిలేశాడు. బట్ ఎందుకో ఆడియన్స్ ఎవరికి కూడా పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. ఆ బ్రదర్ సెంటిమెంట్ కావచ్చు, ఆ బ్యాక్గ్రాఫ్ కావచ్చు, అంతా కూడా సినిమాకు ముందున్నటువంటి ఆ ఎక్స్పెక్టేషన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు ఏది కూడా 1% కూడా మ్యాచ్ చేయలేకపోయింది. ఇక ఫ్యామిలీ స్టార్ అంటే ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లోనే కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో ఇక అది వేరే విషయం. బట్ ఇప్పుడు రాబోయేటువంటి సినిమాలు రెండు కూడా పక్కా మాస్ అండ్ దాని తర్వాత హిస్టారికల్ మూవీస్. సో ఇక ఆల్రెడీ మనకు తెలుసు, రణబాలి అంటే డెఫినెట్గా ఆ శతాబ్దంలో అంటే అప్పట్లో ఉన్నటువంటి కరువులు అండ్ బ్రిటిష్ రాజులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధులు చాలామంది ఉన్నారు. దాంట్లో ఒక కథని అంటే ఒక నవలని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్. అండ్ ఇంకోటి, రాహుల్ సంకృత్యన్ గురించి చెప్పాలంటే బేసిక్గా ఆయన తీసేటువంటి సినిమాలన్నీ కూడా ఒక డెఫినెట్గా అటు టాక్సీవాలా చూసుకుంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, అంటే స్పిరిట్ ఆ బేస్డ్ చూసి అండ్ చనిపోయిన తర్వాత కార్ని ఒక పెట్టి, సో ఫస్ట్ సినిమా కాబట్టి అలా దాన్ని డిజైన్ చేసి ఒక మంచి హిట్ అందుకున్నాడు. ఇక దాని తర్వాత శ్యామ్ సింగ్ రాయ్ లాంటి
ఒక చారిత్రాత్మకమైనటువంటి సినిమాని, ఒక మంచి స్టోరీని తీసుకొని దాంట్లో గతంలో ఏదైతే అప్పట్లో ఉన్నటువంటి కాలానికి అనుగుణంగా ప్రజెంట్ని, పాస్ట్ని రెండింటిని మిక్స్ చేసి ఒక అద్భుతమైనటువంటి కథగా తీశారు. దాంట్లో సోషల్ మెసేజ్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. ఫర్ ది ఫస్ట్ టైం నానిని ఒక కొత్త రూపంలో చూపించినటువంటి ఘనత కూడా డెఫినెట్గా అక్కడ శ్యామ్ సింగ్ రాయ్ సినిమాకి, రాహుల్ సంకీర్తన్కే ఉంటుంది. ఎందుకంటే అంత ఇంపాక్ట్ చేసినటువంటి సినిమా ప్రతి ఒక్కరు, అంటే ఆడవాళ్ళకి కావచ్చు, అంటే ప్రతి ఒక్కరికి, అంటే ఈ సినిమా డెఫినెట్గా ముందుకెళ్ళొచ్చు ఏం చేయాలన్నా కానీ, ఆడవాళ్ళు ఇంకా వెనకబాటుతనం గురి చేసేటువంటి ఒక స్టోరీని పవర్ఫుల్గా ప్రజెంట్ చేశారు రాహుల్. ఇక దాని తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఏదైతే రణబాలి ఉందో, ఈ సినిమాలో కూడా బ్రిటిష్ రాజులు డెఫినెట్గా అప్పుడు చేసినటువంటి అఘాయిత్యాలు, దాని తర్వాత వాళ్ళు చేసినటువంటి కుట్రలు, చేసినటువంటి దౌర్జన్యాలు, ఇవన్నీ కూడా ఇవి కామన్గా చాలా మనం చూసాం. బట్ కాకపోతే ఇది విజయ్ దేవరకొండ యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందనేది ఇక్కడ ఒక కొత్త పాయింట్ అనమాట. ఇప్పటి వరకు కూడా ఆయన సైడ్ నుంచి వచ్చిన అర్జున్ రెడ్డి కావచ్చు, గీత గోవిందం కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ కూడా క్లాస్ సినిమాలు, లవ్ స్టోరీస్. ఖుషి అయితే కంప్లీట్గా ఫ్యామిలీ లవ్ స్టోరీ. ఇలాంటి సినిమాలు చేశారు కానీ ఒక ఫస్ట్ టైం హిస్టారికల్ బ్యాక్గ్రాఫ్లో ఎప్పుడు కూడా చేయలేదు. దాన్ని ఎంతవరకు విజయ్ మేనేజ్ చేస్తారంటే, డెఫినెట్గా రిలీజ్ అయినటువంటి ఒక పోస్టర్ చూస్తే కంప్లీట్గా, అంటే మొత్తం మొహానికి పసుపు పూసుకొని ఒక పెద్ద బొట్టు పెట్టుకొని మీసాలు, కూర మీసాలతోటి ఒక కుమరం భీమ్ గెటప్లో అయితే విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. ఇక రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ చూసుకున్నా కానీ కంప్లీట్గా ఒక యాంగర్ మేనేజ్మెంట్, అంటే ఒక కసితోటి, అంటే అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ రాజులని చంపి ఆ గుర్రానికి వేలాడదీసి, అంటే పాకుతున్నట్లు కూడా, అంటే గుర్రం పరిగెడుతున్నట్టే ఆ ట్రైన్ ట్రాక్ల మీద దానికి కంప్లీట్గా ఏదైతే గుంజుకొచ్చేటువంటి సీన్స్, అవి కంప్లీట్గా గూస్ బంప్స్ తెప్పించేటువంటి సీన్స్ అయితే రాబోతున్నాయి. సో ఇది విజయ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం చాలా చాలా కష్టం. సో అది డెఫినెట్గా చేసి చూపించాడు. సో ఇక విజయ్ గనక ఈ సినిమాతో హిట్ కొడితే వర్స్టైల్ యాక్టర్ అనే ముద్ర కూడా డెఫినెట్గా పడిపోతుంది. ఇకపోతే ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ జయమ్మ. సో జయమ్మ అంటే మనకు తెలుసు విజయ్ దేవరకొండ, రష్మిక హిట్ పేర్ జోడీ అని కూడా చాలామంది అంటూ ఉంటారనమాట. సో అందుకని దీంట్లో కూడా డియర్ కామ్రేడ్ కావచ్చు, గీతా గోవిందం కావచ్చు, ఇలాంటి కొన్ని సినిమాలు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేయబెట్టినటువంటి సినిమా కావడంతో ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెద్దగా రీచ్ అవుతున్నాయి. సో వాళ్ళిద్దరూ డెఫినెట్గా మరికొద్ది రోజుల్లో మ్యారేజ్ అన్నారు, రూమర్స్, లవ్ అన్నీ వచ్చినాయి. బట్ అయినా కానీ సో వీళ్ళిద్దరి హిట్ కాంబో కాబట్టి మళ్ళీ హ్యాట్రిక్ తోటి రాబోతున్నారు మన ముందుకి అనుకో. సో ఇక్కడ రష్మిక క్యారెక్టర్ కూడా చాలా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అంటే అక్కడ ఉన్నటువంటి రణబాలి క్యారెక్టర్కి కంప్లీట్గా ఆవిడ ఒక భార్య క్యారెక్టర్ అనే ప్లే చేస్తున్నటువంటి ఒక క్యారెక్టర్ అయితే అర్థమవుతుంది. అది కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అంటే భర్త డెఫినెట్గా వాళ్ళకు, బ్రిటిష్ వాళ్ళకు దౌర్జన్యాలకు అడ్డుగా పోరాడితే ఆవిడ సపోర్ట్ చేసినటువంటి ఒక వీర వనిత అని కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక క్యారెక్టర్లో అటు రష్మిక కూడా ప్లే చేస్తుంది. పుష్ప టైప్లో ఉంటుంది. ఇన్ కేస్ మాస్ కంటే ఇంకా కొంచెం ఊర మాస్ లెవెల్లో అయితే ఆ క్యారెక్టర్ ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. సో ఇది మొత్తంగా ఇక్కడ నుంచి వెళ్ళి రణబాలి అనేటువంటి ఈ సినిమా చూస్తే డెఫినెట్గా కంప్లీట్గా ఒక కొత్త జోనర్ని విజయ్ దేవరకొండ ట్రై చేశాడు. అండ్ రాహుల్ దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తాడనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో మరి ఎలా ఉండబోతుంది, అది ఆ నవల నిజమా కాదా అనేది తెలియాలంటే మాత్రం డెఫినెట్గా మనం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు, లేదా మూవీ టీం అఫీషియల్గా అనౌన్స్ చేసేంత వరకు అయితే వెయిట్ చేయాల్సింది. సో మరి విజయ్ ఇలాంటి ఒక కొత్త జోనర్ని ఎంచుకోవడంపై మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి హిస్టారికల్ సినిమాలే తీయాలా, లేదంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అటు ఎమోషన్ అండ్ ఫ్యామిలీ డ్రామాస్, లవ్ స్టోరీస్ ఇలా తీయాలా? మరి మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.